తిరగబడతారని చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు. అసలు ప్రజలు ఎందుకు తిరగబడతారు? వైసీపీ వాళ్ళు బంగాళాఖాతంలోకి వెళ్తారంట, బంగాళాఖాతంలో కలిసిపోతారంట చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అసలు ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాము, ప్రజలు మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్లో ఏ విధంగా తిరగబడి ఏ విధంగా టీడీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపి 23 సీట్లకు ఏ విధంగా అంకితం చేసి వాళ్ళని 23 సీట్లకు పరిమితం చేసి ఏ విధంగా ప్రజలు తిరగబడ్డారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈరోజు మా జగనన్న నాయకత్వం మీద వైసీపీ వాళ్ళ మీద ఏది పడితే అది చంద్రబాబు నాయుడు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆయన మాటల్లో పులివెందల్లో గెలువు చూద్దామని జగనన్న అంటారు. అసలు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మెంటల్ ఇంబ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే పులివెందల్లో గెలువు చూద్దామని ఆయన మాట్లాడడం ఏంటండి? మొన్న రీసెంట్గా జరిగినటువంటి లోకల్ బాడీస్లో కుప్పంలో ఏం జరిగింది? కుప్పం లోకల్ బాడీస్లో ఏం జరిగింది? కానీ మున్సిపాలిటీ ఓడిపోయారు. లోకల్ బాడీస్ అన్నిట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. మరి అది పక్కన పెట్టి పులివెందల్లో గెలువు చూద్దామంటారు ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మతిస్థిమితం కోల్పోయి ఏ విధంగా మాట్లాడుతున్నారో దీన్ని బట్టే అర్థమవుతుంది. కుప్పంలోనే మీకు దిక్కులేదు, కుప్పంలోనే దిక్కులేక మీరు పులివెందుల గురించి, మీరు జగనన్న గురించి మాట్లాడతారా? నిజంగా మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ప్రాథమిక హక్కులు అంటే ఏంటండి? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ, ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరూ, ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అయితే ఈ రాష్ట్రంలో మన జగనన్న ప్రభుత్వంలో దాదాపు 1,80,000 కోట్ల డీబీటీ ద్వారా ఈరోజు సంక్షేమ పథకాలు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజలకు అందాయి. అందులో 50% పైగా కూడా మహిళలకు డీబీటీ పద్ధతిలో మహిళలకు సంక్షేమ పథకాలు అందాయి. ఈరోజు మహిళలు ఆనందంగా ఉన్నారు, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటే ప్రాథమిక హక్కులు కోల్పోయారని మాట్లాడతారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి సీటు దక్కలేదు కాబట్టి, ముఖ్యమంత్రి సీటును ఆయన కోల్పోయాడు కాబట్టి ఆయన ప్రాథమిక హక్కును ఆయన కోల్పోయినట్టుగా భావిస్తూ ఆ ఊహల్లో ఉన్నారు. ఇక ఆయన ఊహలు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆపాదిస్తారు. ఈరోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున పొందుతూ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అసలు ఏ విధంగా రేపు రానున్న కాలంలో టీడీపీ పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద ఏ విధంగా తిరగబడి సమాధానం చెప్పబోతున్నారో వాళ్ళు రేపు రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా చూస్తారు. మళ్ళా చిత్తుగా ఓడించి ఇంటికి పంపిస్తారని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి చంద్రబాబు నాయుడు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడము రాష్ట్ర ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.